ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద నిర్మూలనపై భారత్ వైఖరిని వివిధ దేశాలకు వివరించి వచ్చిన అఖిలపక్ష పార్లమెంటరీ బృంద ప్రతినిధులతో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసంలో ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు తమ పర్యటన విశేషాలను ప్రధానికి వివరించారు. బీజేపీ ఎంపీలు రవిశంకర్ ప్రసాద్, జైసంత్ పాండా, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్, డీఎంకే ఎంపీ కనిమొళి, శివసేన ఎంపీ శ్రీకాంత్ సిందే, జేడీ ఎంపీ సంజయ్ కుమార్ జూ, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని అఖిలపక్ష పార్లమెంటరీ బృందాలు ఆయా దేశాల్లో పర్యటించి పాకిస్తాన్ తీరును ఎండగట్టిన విషయం వెల్లడించారు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశం వైఖరిని తెలియజేయడంలో వారి ప్రయత్నాలను ప్రధాని మోదీ ప్రశంసించారు. దీనిపై మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ అందిస్తారు. కళా శ్రీనివాస్. రవి, దాదాపు మనకు కొద్దిసేపటి క్రితము ప్రధాని నరేంద్ర మోడీ నివాసములో ఈరోజు ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత వచ్చినటువంటి ఏదైతే అఖిలపక్ష బృందము విదేశాలకు వెళ్ళింది, దాదాపు మనకు మే 22వ తేదీన. అయితే ఏదైతే బృందం నిన్న అంటే లాస్ట్ చివరిగా వచ్చినటువంటి ఏదైతే అమెరికా నుంచి వచ్చినటువంటి బృందంతో నిన్న ముగియడంతో ఈ రోజు ఏదైతే కీలకమైనటువంటి భేటీ లోక కళ్యాణ్ మార్గులో ఈ రోజు జరిగింది. అయితే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన నివాసంలో ఈ రోజు సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైంది. దాదాపు మనకు ఆపరేషన్ సింధూర్ ఏదైతే జరిగినటువంటి ఉగ్ర దాడికి సంబంధించినటువంటి విషయాన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలకు తెలియజేసే విధంగానే ఈ మొత్తం అంతా కూడా టూర్ ఏదైతే విదేశాలకు వెళ్లి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ చేసేటటువంటి ఆగడాలను చెప్పడమే ముఖ్యంగా ఈ టూర్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాదాపు మనకు ఇక్కడ అంటే ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీల అందరితో పాటు దాదాపు 51 మందితో ఎంపీల బృందం బయలుదేరింది. వీరితో పాటు 7 మంది మనకు విదేశాంగ సంబంధించినటువంటి ప్రతినిధుల బృందంతో పాటు దాదాపు మొత్తము 59 మంది పూర్తిగా వెళ్లడం జరిగింది. అందరూ కూడా వివిధ దేశాల్లో ఈ పాకిస్తాన్ చేసేటటువంటి ఏదైతే పహల్గావ్ దాడి ఏ విధంగా జరిగింది, ఎంతమంది మనకు ఇక్కడికి వచ్చినటువంటి అంటే ఆ దాడిలో ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది మరణించారు, ఏ విధంగా దాడి చేసింది అన్నటువంటిది మొత్తం పూర్తి వివరాలతో సహా అన్ని దేశాలకు వివరించే విధంగా కూడా దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదికలతో అన్ని దేశాలకు వెళ్లడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి దేశంలో కూడా ఆయా ప్రతినిధుల బృందము ఒక్కొక్కరు నాయకత్వం వహించారు. చాలా మంది కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి మనకు శశి థరూర్ తర్వాత మనకు సుప్రియ సూలే తర్వాత చాలా మంది ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వెళ్లడం జరిగింది. అందరూ కూడా ఈ రోజు సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరిగినటువంటి భేటీకి అందరూ కూడా హాజరు కావడం జరిగింది. అందరితో కూడా అక్కడ జరిగినటువంటి సంభాషణను వారు ముఖ్యంగా వ్యక్తపరిచినటువంటి అంశాన్ని కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారితో కూడా ఇక్కడ షేర్ చేయడము, అక్కడ వాళ్ళ మధ్యలో జరిగినటువంటి చర్చలకు ప్రతి బృందం కూడా అంటే దాదాపు మనకు 7 బృందాలు, 7 బృందానికి నాయకత్వం వహించినటువంటి ప్రతి దాని బృందం సభ్యుడు మొత్తం నివేదికలతో పాటు కూడా వివరించడం జరిగింది. చాలా అంటే ఒక్కొక్క దేశము వాళ్ళతో షేర్ చేసుకున్నటువంటి విషయాలు, వాళ్ళ నుంచి ఏ విధంగా స్పందన వచ్చిందన్నటువంటి విషయాలను కూడా ఈ సమావేశంలో ప్రస్తావించారు అన్నటువంటిది సమాచారం అందుతుంది. అయితే ముఖ్యంగా మనకు ఏదైతే బృందము ప్రత్యేకంగా పాకిస్తాన్ చేసినటువంటి దాడి, దానికి మనము అంటే ఏదైతే 7వ తేదీన చేసినటువంటి పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కాకుండా ఉగ్రవాదుల స్థావరాలను ఏ విధంగా కొల్లగొట్టాము అన్నటువంటిది కేవలము మేము ఉగ్ర స్థావరాలపైనే దాడి చేసామన్నటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే పాకిస్తాన్ కూడా నార్మల్ ప్రజలపై దాడి చేసింది భారత్ అని ఏ విధంగా అయితే సోషల్ మీడియా కానీ అన్ని దేశాలకు ఏ విధంగా చెప్తుందో, కానీ మనము ఏదైతే దాడి చేసినటువంటిది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కాదు, కేవలము స్థావరాలపై దాడి చేసి దాదాపు 100 మంది ఉగ్రవాదులను మట్టు పెట్టినటువంటి విషయాన్ని అన్ని విదేశాంగ మంత్రులకు సంబంధించినటువంటి చర్చల్లో మాత్రం దీన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకు ఇక్కడ అంటే ప్రత్యేకంగా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏదైతే మనకు ఈ ఉగ్ర దాడిలో కీలకంగా వ్యవహరించినటువంటి FATF ను గ్రే లిస్ట్ లో పెట్టాలి అన్నదే ప్రధానంగా
డిమాండ్ చేశారు. ఏదైతే ఉగ్రవాదుల స్థావరాలను అంటే పాకిస్తాన్ని టెర్రరిస్ట్ లిస్ట్ లో ఉంచాలి అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. పాకిస్తాన్ చేసేటటువంటి కుతంత్రాలను అన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు భారత్ తిప్పి కొడుతుంది. ఇదే అంశాన్ని కూడా మరొకసారి కూడా వెలుగెత్తి అన్ని దేశాలకు కూడా చెప్పడం జరిగింది. ఇదే అంశాన్ని ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇచ్చేటటువంటి నివేదికల్లో పూర్తి సమాచారాన్ని కూడా వీళ్ళు అంటే అందిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకు గతంలో కూడా 1994లో కానీ పివి నరసింహారావు ప్రధానమంత్రి పివి నరసింహారావు హయాంలో కూడా ఇదే విధంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ప్రత్యేక బృందాన్ని కూడా వెళ్లడము, తర్వాత అలాంటి సంఘటనే మళ్ళా తర్వాత ఆపరేషన్ సింధూర్ తర్వాత అని చెప్పవచ్చు. అంటే మనకు ముంబై దాడులు 2008లో ముంబై దాడులు జరిగిన తర్వాత కూడా అప్పుడు కూడా మరొకసారి కూడా మనకు మన్మోహన్ సింగ్ ఏదైతే ప్రధాని మన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో కూడా ముంబై దాడులు జరిగినప్పుడు కూడా అప్పుడు కూడా ప్రత్యేకమైనటువంటి విదేశాలకు ప్రత్యేకమైనటువంటి బృందాలు వెళ్లి పాకిస్తాన్ ఆగడాల గురించి చెప్పినటువంటి సందర్భం కూడా ఇంతకు ముందు కూడా జరిగింది. కానీ అదే విధంగా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ కు సంబంధించింది కూడా పూర్తిగా దాదాపు ప్రత్యేకమైనటువంటి 7 బృందాలు కూడా వెళ్లి విదేశాల్లో ఉన్నటువంటి అందరికీ తెలిసే విధంగా మాత్రము మరొకసారి చెప్పినటువంటి విషయాన్ని చాలా సక్సెస్ఫుల్ అయ్యింది అన్నటువంటిది ఏదైతే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ చెప్పినటువంటి మాటల్లో అర్థమవుతుంది. మొత్తం మీద ప్రధాని నరేంద్ర మోడీ గారి నివాసంలో మాత్రము ఆపరేషన్ సింధూర్ అఖిలపక్ష సమావేశము జరుగుతూ ఉంది. రవి రైట్ కళ, అంటే ఒక అఖిలపక్ష పార్లమెంటరీ ప్రతినిధి బృందాన్ని పంపటం వెనక అంటే ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో పాకిస్తాన్ని ఏకాకి చేయాలనే ఉద్దేశంతోనే ఈ అఖిలపక్ష పార్లమెంటరీ బృందాన్ని పంపించారనుకోవచ్చా? మరోపక్క ఎక్కడైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరుగుతున్నా సరే భారత్ వాటన్నిటి కూడా తిప్పికొట్టిందని చెప్పేసి గతంలో ప్రధాని కూడా ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పినటువంటి అంశాలను ఈ ప్రతినిధి బృందాలని అంటే పార్లమెంటరీ ప్రతినిధుల బృందాలను పంపడం వెనుక ప్రపంచ దేశాలకు పాకిస్తాన్ ఏకాకి చేయటం ఉద్దేశం అనుకోవచ్చా ఆపరేషన్ సింధూర్ తర్వాత? ఖచ్చితంగా రవి, ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇక్కడ మనకు ప్రత్యేక బృందాన్ని పంపించడము అన్నది కీలకంగా పాకిస్తాన్ చేసేటువంటి ఏదైతే ఆగడాలు ఉందో ప్రపంచానికి తెలిసే విధంగా మనం ఇంతకు ముందు ఏదైతే విదేశాంగ విధానాన్ని ప్రవర్తించామో అటు మనకు ప్రధాని ఇక్కడ మన్మోహన్ సింగ్ హయాంలో కానీ తర్వాత అటు పివి నరసింహారావు గారి హయాంలో కానీ ఏదైతే పాకిస్తాన్ చేసేటటువంటి ఆగడాలకు విదేశాంగ మనకు సంబంధించినటువంటి ఇతర దేశాలతో సత్సంబంధాలను కూడా ఎప్పుడు కూడా గతంలో కూడా మనం ఇదే విధంగా మనం వెలుగెత్తి చాటాం. అదే విధంగా ఈసారి కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇక్కడ మనకు ఏదైతే ఆపరేషన్ సింధూర్ తర్వాత చేసినటువంటి పాకిస్తాన్ చేసిన విషయాన్ని కూడా మరొకసారి ఇంతకు ముందు ఏదైతే ఫాలో అయ్యారో అదే విధంగా మరొకసారి కూడా పాకిస్తాన్ ఆగడాలని చెప్పడం కొరకు ఇదంతా చేశారు. అయితే ఇక్కడ మనకు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏదైతే పాకిస్తాన్ కి గురించి చెప్పడంతో ఇప్పుడు అంటే ఏదైతే ఇక ముందు కూడా పాకిస్తాన్ చేసేటటువంటి ఆగడాలకు ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, ఇది ముందు ముందు ఇంకా ఉంది అంటూ కూడా ఏదైతే హెచ్చరిక ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చారో అదే విధంగా అంటే కంటిన్యూ మరి ఎప్పుడైనా కానీ తోక ముడిచినా కూడా దానికి ఖచ్చితంగా ఒక గడి దెబ్బ కొట్టే విధంగా కూడా ఎప్పుడు కూడా భారత్ సిద్ధంగా ఉంటుంది. అదే విధంగా ఇదే విషయాన్ని కూడా ఖచ్చితంగా ఇదే అంశాన్ని అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధుల బృందంతో కూడా మరొకసారి కూడా చెప్పడం జరిగింది. అంటే ఇది ఒకవైపు అన్ని దేశాలతో సంప్రదింపులు చేస్తూ అన్ని దేశాలతో కూడా భారత్ సత్సంబంధాలు ఉన్నాయన్నటువంటిది ఒక పాయింట్ ని చెప్తూ మరొకసారి పాకిస్తాన్ ఏదైతే ఒకవేళ ఇలాంటి ఉగ్రదాడులకు పాల్పడితే ఊరుకునే ప్రసక్తి లేదు, మరొకసారి ఆపరేషన్ సింధూర్ ముగియలేదు, మరి ఇంకా ఉంది అన్నది ఏదైతే అంశాన్ని ప్రస్తావించారో అదే అంశాన్ని కూడా అక్కడ ప్రస్తావించడం జరిగింది. కానీ ఏదైతే ఈ విధంగా ప్రతినిధుల బృందం వెళ్లిందో పాకిస్తాన్ మాత్రం కొంత భయం పుట్టింది. దాదాపు అన్ని దేశాలతో సంప్రదించిన తర్వాతనే అటు అమెరికా
కానీ అటు తర్వాత ఐక్యరాజ్య సమితితో కానీ కొంత స్నేహాన్ని ఏర్పాటు చేసుకోవడం కొరకు ప్రయత్నాలు చేస్తుంది. అంటే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకోవాలని పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఆలోచించలేదు. తను ఎప్పుడు ఒక నియంతలాగానే ఉన్నది. కానీ ఎప్పుడైతే మనం ఇతర దేశాలతో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుంటున్నామో అదే విధంగా పాకిస్తాన్ భారత్ ని చూసి భారత్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో ఆ విధంగానే ముందుకు వెళ్లాలన్న ఉద్దేశంతో ఇతర దేశాలతో సత్సంబంధాలకు ముందుకు వస్తున్నటువంటిది. అదేవిధంగా ఇక్కడ మనకు ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి ఏదైతే మనకు ప్రత్యేకమైనటువంటి అంశాన్ని కూడా ఎప్పుడు కూడా పాకిస్తాన్ అబ్జర్వ్ చేస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటిది కూడా ఇతర దేశాలతో సంబంధాలు పెట్టుకునే విధంగా అడుగులు వేస్తుంది పాకిస్తాన్. కానీ పాకిస్తాన్ ఇక ముందు ఏదైనా దాడి చేస్తే దాన్ని తీవ్రంగా ఎదుర్కొనేటటువంటిది భారత్ ఎప్పుడు రెడీగా ఉంది అన్నటువంటి విషయాన్ని మాత్రము ఏదైతే ఆపరేషన్ సింధూర్ అఖిలపక్షం ఏదైతే టీం వెళ్ళిందో ఇది మాత్రం ఖచ్చితంగా అన్ని దేశాలకు తెలిసొచ్చే విధంగానే మొత్తం అంతా కూడా పాకిస్తాన్ గుట్టురట్టు చేసిందని చెప్పవచ్చు. రవి, రైట్, థ్యాంక్ యూ కళా శ్రీనివాస్.